అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డివిడి ప్రసాద్ గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మామయ్య గారు విఆర్ఎస్ తీసుకుంటున్నారు కదా, కనీసం 50 లక్షలైనా వస్తుందేమో కదా. మా చిన్నాన్న కూడా మన విఆర్ఎస్ తీసుకున్నారు, అతనికి దగ్గర అంతే వచ్చింది. మనమిక్కడ ఈ సిటీలో అద్దె కొంపలో ఉండలేకపోతున్నాము. చాలని ఇరుకు కొంపలో ఎన్నాళ్ళనుంటాము. సిటీకి దూరమైనా ఫ్లాట్ ఒకటి తీసుకుందాం అనుకున్నాం కదా. మీరు మీ నాన్నగారిని కనీసం ఒక 25 లక్షలైనా అడగండి. మిగిలిన దానికి బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. మనకి కాకపోతే ఇంకెవరికిస్తారు చెప్పండి. మీ అక్కయ్య తమ్ముడు ఇంకా అడగకముందే మీరే ఓ మాట అయ్యండిప్పుడు అని చెప్పింది అనిత తన భర్త మాధవ్కి. అలాగే లేవే, ఎన్నిసార్లు చెప్తావు? నేను అడుగుతానన్నాను కదా అన్నాడు ఆఫీస్కెళ్లే తొందరలో ఉన్న మాధవ్ విసుగ్గా. ముందుగా మీరు ఓ మాట వేస్తారని చెప్పాను అంతే, లేకపోతే మిగతా వాళ్లు ఎగరేసుకుపోతారు సుమండి అంది అనిత భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ. నాకా మాత్రం తెలీదనుకున్నావా? అయినా ఇంకా ఇప్పుడే కదా నాన్న వాలంటరీ రిటైర్మెంట్కి దరఖాస్తు చేసుకున్నది. డబ్బులు చేతికొచ్చేసరికి ఇంకో 2-3 నెలలు పడుతుంది. ఈలోపు మనం ఊరికెళ్ళి అడుగుదాంలే అన్నాడు మాధవ్ ఆఫీస్కి బయలుదేరుతూ. వచ్చే నెల వెళదాంలే అనుకున్న మాధవ్ అనిత మరీ చెప్పటంతో ఆ ఆదివారమే ఊరికి బయలుదేరక తప్పలేదు. రైలు ప్రయాణం చేసి పొద్దున్న 10 గంటలకల్లా ఇంటికి చేరారు వాళ్లు. పాతకాలం నాటి ఇల్లైనా రామారావు గారు రీమోడలింగ్ చేయించారు. ఇంటికి పిల్లలొచ్చినా అతిథులొచ్చినా సరిపోయేటట్లుగా కట్టారు ఆయన. ఇంటి ముందర తన అభిరుచి మేరకు చిన్న తోట, అందులో కొబ్బరి చెట్లతో చూడముచ్చటగా ఉంది. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి మాధవ్ వాళ్ళ దిగటం చూసి ఆశ్చర్యపోయారు రామారావు దంపతులు. చాలా కాలం తర్వాత కొడుకు కోడలు మనవణ్ణి చూసి సంతోషించారు రామారావు గారు సరోజనమ్మ. చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసిన మాధవ్ తల్లి సరోజమ్మ అయితే కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఏంటి ఇంత హఠాత్తుగా వచ్చారు? వచ్చే ముందు కబురు చేయలేదు, అంతా కులాసా కదా అడిగారు రామారావు గారు కొడుకు కోడల్ని. ఏం లేదు నాన్నగారు, మిమ్మల్ని అమ్మని చూడాలనిపించి వచ్చాము. బాబిగాడు కూడా తాతయ్యని మామని చూడాలని అన్నాడు, అందుకే హఠాత్తుగా బయలుదేరొచ్చేశాము అన్నాడు నెపం బాబిగాడి మీద వేసి. పోనీలే, ఇలాగైనా మీరందరూ వచ్చారు, అంతే చాలు సంతోషంగా అంది సరోజమ్మ. ఒరే తమ్ముడు, ఎప్పుడొచ్చావురా నువ్వు? ఎలా ఉన్నావు అని ఇంట్లోంచొస్తూ అడిగిన అక్కయ్య రమ్యని చూసి ఆశ్చర్యపడ్డాడు మాధవ్. వాట్ ఏ సర్ప్రైజ్! చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఇప్పుడైనా రావటం బావగారు అంటున్న బావ గోపాలంని చూసి మరింత విస్మయం చెందాడు మాధవ్. సరిగ్గా తామొచ్చినప్పుడే అక్క బావ కూడా అక్కడే ఉండటంతో ఒకంత విస్మయానికి గురయ్యారు వాళ్ళిద్దరూ. ఏం లేదక్కా, అమ్మా నాన్నని చూడటానికి రావాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, వీలు పడలేదు. ఇవాళ ఎలాగైనా వచ్చి తీరాలనుకుని వచ్చాము నసిగాడు మాధవ్ తను వచ్చిన పని పైకి చెప్పలేక. ఏంటోదినా, చాలా రోజుల తర్వాత కనిపించావు అని రమ్య మరదల్ని పలకరించింది. పైకి నవ్వుతూ జవాబిచ్చిన అనితకి ఇదే సమయంలో ఆడపడుచు ఆమె భర్త అక్కడికి రావటం అంత రుచించలేదు. వాళ్ళెందుకొచ్చారో, సరిగ్గా తాము వచ్చినప్పుడే వాళ్ళు కూడా అక్కడ తయారవ్వాలా? ఇంతకీ వాళ్ళు దేనికొచ్చినట్టో? వాళ్ళు కూడా మామగారికి దొరకబోయే డబ్బుల కోసమే వచ్చారేమో కొంపదీసి. ఇలా పరిపరి విధాల ఆలోచిస్తోంది అనిత మనసు. రండి, ఇంట్లోకి రండి, కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తాగి తీరిగ్గా మాట్లాడుకుందిరుగాని అంది సరోజమ్మ ఇంట్లోకి దారితీస్తూ. ట్రాలీ బ్యాగ్లో గదిలో పెట్టి రీఫ్రెష్ అయ్యి హాల్లోకొచ్చేసరికి అందరికీ కాఫీ ఫలహారాలు అందించింది సరోజమ్మ. అందరూ ఫలహారాలు కానిచ్చి కబుర్లలో పడ్డారు. మాధవ్ కొడుకు బాబిగాడు తాతగారితో తిరగడానికి వీధిలోకి వెళ్లాడు. సరోజమ్మ ఈ లోపల వంటింట్లోకి వెళ్లి వంట పనుల్లో పడింది. ఏం బావగారు, మీ వ్యాపారం బాగా నడుస్తోందా అడిగాడు మాధవ్ బావ గోపాలాన్ని. గోపాలంకి సిటీలో పెద్ద ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉంది. ఏం చెప్పమంటావు మాధవ్, ఈ మధ్య వ్యాపారంలో పోటీ బాగా పెరిగింది. మిగతా షాపులతో పోటీ పడాలంటే పెట్టుబడి కూడా ఎక్కువగానే పెట్టాలి. మరి కస్టమర్స్ని బాగా ఆకర్షించాలి. అందుకే వ్యాపారం పెంచడం కోసం భారీగా అప్పులు చేయాల్సొస్తోంది. పేరుకి పెద్ద బిజినెస్సే గాని అప్పులు కూడా అలానే ఉన్నాయి. రాబడి ఈ మధ్య తగ్గిపోయింది కూడా అని తన వ్యాపార లావాదేవీల గురించి ఏకరవ పెట్టాడు గోపాలం.
అక్కడే రమ్యతో కబుర్లలో పడ్డ అనిత ఈ మాటలు వంక వింటోంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆ వంకతో మామగారి దగ్గర డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ వేసినట్లుగా ఉన్నారు అనుకుంది మనసులో. మాధవ్ కూడా పైకి గోపాలంతో మాట్లాడుతున్నా సరిగ్గా మనసులో అలానే అనుకుంటున్నాడు. భోజనంలోకి మాధవ్కి ఇష్టమైన గుత్తివంకాయ కూర, రమ్యకి ఇష్టమైన గోంగూర పప్పు, వాళ్ళిద్దరికీ అల్లుడికి ఇష్టమైన పెరుగు వడలు చేసింది సరోజమ్మ. వాళ్ళింకా భోజనానికి కూర్చుంటున్నారో లేదో వాకిలిలో ఆటో ఆగిన శబ్దం వినపట్టంతో సరోజమ్మ ఎవరొచ్చారోనని వీధిలోకి వచ్చింది. అప్పుడే ఆటోలోంచి దిగుతున్న చిన్న కొడుకు రాజేష్, కోడలు సరిత కనిపించారు. వాళ్ళని చూస్తూనే సరోజమ్మ ఆశ్చర్యపోయింది. అదేంటి ఇంత అకస్మాత్తుగా వచ్చారు? ముందు కనీసం ఫోనైనా చేయలేదు అందామే ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేక. ఏం లేదే, ఇలా హఠాత్తుగా బయలుదేరాలి అనిపించింది. అనుకున్నదే తడువుగా వచ్చేశాము. ముందు ఫోన్ చేద్దాం అనుకున్నాము. నిన్ను నాన్నని ఆశ్చర్యపరుద్దామని తర్వాత అనుకున్నాము నవ్వుతూ అన్నాడు రాజేష్. పిల్లల ముగ్గురు ఒకేసారి రావటం వల్ల రామారావు దంపతులు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. వాళ్ళకి నిజంగానే ఇంట్లో సందడి, పండుగ వాతావరణం తలపించేసింది. కుటుంబంలో అందరూ ఒక్కచోట కూడితే పండగే కదా అందరికీ. భోజనం చేసిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవటానికి ఎవరి గదికి వాళ్ళు వెళ్లారు. సాయంకాలం 5 అయ్యేసరికి పెరట్లోకి ఆరేసిన బట్టలు తేవటానికి వెళ్లబోతున్న సరోజమ్మకి ఆ పక్క గదిలో మాట్లాడుకుంటున్న కూతురు రమ్య, గోపాలం మాటలు వినిపిస్తున్నాయి. నిన్ను రాగానే ముందు డబ్బుల విషయం అడగమన్నానా? నువ్వు సాయంకాలం తీరిగ్గా అడుగుతాను అన్నావు. ఇప్పుడు చూడు, సరిగ్గా సమయానికి మీ తమ్ముళ్ళిద్దరూ కూడా తయారయ్యారు. వాళ్ల వాలకాలు చూస్తుంటే వాళ్లు కూడా మామయ్య గారికి రాబోయే డబ్బుల మీద కన్నేసినట్లుగా కనబడుతోంది. ఎలాగైనా నువ్వు ముందు అడగాలి, తెలిసిందా? ఎందుకైనా మంచిది. వాళ్ళు ఎందుకొచ్చారో కనుక్కో ముందు అంటున్నాడు గోపాలం. అబ్బా, ఎప్పుడు మా తమ్ముళ్ల మీద మీ అక్కసంత. వాళ్ళు మామూలుగా అమ్మా నాన్నని చూడటానికి వచ్చామని చెప్తున్నారు కదా, చెప్తోంది రమ్య తమ్ముళ్ళని వెనకేసుకొచ్చి. నువ్వలాగే అంటావు. ఇన్నాళ్ళు రానివాళ్లు సరిగ్గా మామయ్య గారు పదవి విరమణ చేసే సమయానికి ఎందుకొచ్చారో ఆ మాత్రం నేను గ్రహించలేను అనుకున్నావా అన్నాడు గోపాలం. సరేలేండి, నేను వీలు చూసి అడుగుతానన్నానుగా అంది రమ్య. ఆ మాటలు విని అవాక్కైంది సరోజమ్మ. అయితే కూతురు అల్లుడు డబ్బు కోసం వచ్చారన్నమాట అనుకుంది ఆమె. ఆ పక్క గదిలో రాజేష్, సరిత మాట్లాడుకుంటూ ఉండగా విన్న అనిత మాధవ్ని పిలిచింది. చూడండి, మీ అక్కే కాదు, మీ తమ్ముడు కూడా మావయ్య గారి డబ్బుల కోసం మనకి పోటీ వస్తున్నారు. మీ అక్కయ్యేమో మీ బావ చేసే వ్యాపారానికి పెట్టుబడికో, మరి మీ తమ్ముడేమో మనలాగే ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బులు అడగబోతున్నారు. నేను ముందే మీకు చెప్పాగా, ఇప్పుడు చూడండి, మీరు అడిగినంత డబ్బులు ఇస్తారో లేదో అంది. పోనీలేవే, మన ఒక్కరికే ఇవ్వమనడం స్వార్థం అవుతుంది. ఆయన ముగ్గురికి సమానంగా పంచుతారేమో అన్నాడు మాధవ్. మీకు ముందే అడగమంటే అడిగారు కాదు, ఇప్పుడు ఏమి దక్కినా అంతే, మన ప్రాప్తం అనుకోవాలి అంది అనిత మూతి 3 వంకర్లు తిప్పుతూ. ఆ మాటలు అప్పుడే నూతి వద్ద ముఖం కడుక్కోవటానికి వెళుతున్న రామారావు చెవుల్లో పడ్డాయి. అప్పటికే ఆయన భార్య ద్వారా తన అల్లుడు కూతురి మనోగతం విని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకులిద్దరి అభిప్రాయం కూడా తెలిసింది. అయితే ఆయన వాళ్లందరూ ఒకేసారి ముందు కబురు లేకుండా హఠాత్తుగా వచ్చినప్పుడే విషయం చూచాయిగా గ్రహించగలిగారు. వాళ్లందర్నీ రప్పించింది అభిమానం కాదు, అవసరమని తెలుసుకున్నారు. కాకపోతే ఇప్పటికే డబ్బు విషయంలో ఓ గట్టి నిర్ణయానికి వచ్చున్నారు రామారావు గారు. ఆ సాయంకాలం రామారావు గారు అందర్నీ హాల్లోకి పిలిచారు. ఈ లోపున ఎవరికి వారు తమ అవసరాలు తెలియపరిచారు అప్పటికే. అందుకే అతని నిర్ణయం కోసం వాళ్లందరూ ఆతృతగా ఎదురుచూడసాగారు. అందరూ వచ్చిన తర్వాత సరోజమ్మ ఇచ్చిన కాఫీ తాగి అతను ఇలా చెప్పసాగారు. నేను ముందు నా రిటైర్మెంట్ తర్వాతొచ్చే డబ్బులు మీ అందరికీ సమంగా పంచుదాము అనుకున్నాను. ఇంకా నా నిర్ణయం అమలు చేయకముందే మీకందరికీ మీ మీ అవసరాలు గుర్తుకొచ్చాయి. మీ అందరికీ చదువు చెప్పించి మీరందరూ మీ కాళ్ల మీద నిలబడేటట్లుగా చేశాను. మీరందరూ బాగా వృద్ధిలోకి వచ్చారు, సంతోషం. కాని మీకందరికీ నాకొచ్చే మొత్తం ఇచ్చేస్తే రేపు మాకేదైనా అవసరం వస్తే, ఆరోగ్యపరమైన ఇబ్బందొస్తే నేనెవరినడగాలి? నా స్నేహితుడు కొలీగ్ మాధవరావు పరిస్థితి చూసిన తర్వాత నేను నా నిర్ణయంలో మార్పు చేసుకున్నాను అంటూ కొంచెం ఆగారు, అందర్నీ తేరిపారా చూస్తూ. అందరూ అతనేం చెప్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారోనని అతని వంకే చూస్తున్నారు. సరోజమ్మ కూడా తన భర్త వైఖరి అర్థం కాక చూస్తుంది.
మాధవరావు ఓ ఏడాది కిందట రిటైర్ అయ్యాడు. రిటైర్ అవ్వగానే అతను తన పిల్లలందరికీ తనకి వచ్చిన డబ్బులు తనకేమీ ఉంచుకోకుండా పంచేశాడు. ఇప్పుడు అతని వద్ద పాత ఇల్లు, నెల నెలా వచ్చే పెన్షన్ తప్పించి ఇంకే ఆధారం లేదు. ఇప్పుడు మాధవరావు భార్య వైద్యానికి అతనికి డబ్బులు మిగల్లేదు. ఇలాంటి పరిస్థితిలో అతను తన కొడుకులు ముగ్గురికి కబురు చేశాడు. కాని వారందరూ అతనికి మొహం చాటేశారు. అయితే అతనికి మా స్నేహితులందరూ కలిసి సహాయం చేశాము. అలాంటి పరిస్థితే మాకెదురైతే మేమేం చేయాలి? అందుకే డబ్బు విషయంలో నేను గట్టి నిర్ణయానికి వచ్చాను. నా పేరున మీ అమ్మ పేరున డబ్బులు బ్యాంక్లో వేస్తాను. మా తదనంతరమే మీకా డబ్బు బ్యాంక్ వడ్డీతో సహా సరిసమానంగా అందుతాయి. అలాగని రిటైర్ అయిన తర్వాత మీకు అసలేమీ ఇవ్వనని మాత్రం అనుకోకండి. మాకు అవసరానికి సరిపడినంత ఉంచిన తర్వాత మిగతాది మీకందరికీ పంచుతాను. అయితే ఆ సొమ్ము మీరిప్పుడు నా నుండి ఆశించినంత మాత్రం కాకపోవచ్చు అని ముగించారు ఆయన. సరోజమ్మ భర్త నిర్ణయాన్ని విని ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అతని దూరదృష్టికి తన ఆమోదం మౌనంగా తెలిపింది. పిల్లలు ముగ్గురు మాత్రం ఇంకా నమ్మశక్యంగాక తండ్రి వంకే చూస్తూ ఉండిపోయారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.